హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఇజ్రాయెల్ అనూహ్యంగా ఇరాన్ మీద దాడి చేసింది. నిన్న మొన్నటి వరకు గాజాలో దాడులు చేస్తూ పాలస్తీనాని ముప్పతిప్పలు పెడుతున్న ఇజ్రాయెల్ ఉన్నట్టుండి ఇరాన్ మీదకు తన ప్రతాపాన్ని మళ్లించింది. శుక్రవారం అంటే గురువారం అర్ధరాత్రి దాటాక శుక్రవారం తెల్లవారుజామున 3:30 ఎవరూ ఊహించని రీతిలో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడికి పాల్పడింది. దాదాపు 100 డ్రోన్లు ఏకకాలంలో ఇరాన్ మీద ముప్పేట దాడి చేశాయి. ఇరాన్కు 225 కిలోమీటర్ల దూరంలో ఉండే నటాంజ్ అణు స్థావరం మీద ప్రధానంగా ఫోకస్ చేసి దాడులు చేశాయి. అలాగే ఈశాన్య ప్రాంతాల్లో ఇరాన్లోని టెహ్రాన్ ఈశాన్య ప్రాంతంలో ఇంత నటాంజ్ ఎక్కడుందంటే టెహ్రాన్కు ఇరాన్ రాజధాని టెహ్రాన్కు 225 కిలోమీటర్లు దక్షిణంగా ఉంది. మొదటి ఫోకస్ ఏమో అక్కడ ఒక్కసారిగా దాడులతో విరుచుకుపడింది. దాని నుంచి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని ఈశాన్య ప్రాంతంలో నివాస ప్రాంతాలు ఉండే చోట్ల హై రైజ్డ్ బిల్డింగ్స్ని టార్గెట్గా చేసుకుని దాడులు చేసింది. అసలు అసలు ఇరాన్ మీద ఉన్నట్టుండి ఎందుకు దాడి చేసింది? ఈ దాడిలో దారుణంగా దెబ్బతింది ఇరాన్ అని చెప్పాలి. సో ఎందుకు దాడి చేసింది తెలుసుకునే ముందు దాడి తీవ్రత ఎంత ఉందో కూడా తెలుసుకుందాం. ఇరాన్కు సంబంధించి పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ అధినేత జనరల్ హుస్సేనీ సలామీ ఆయన మృతి చెందాడు. అలాగే ఇరాన్ ఆర్మీ చీఫ్ కూడా మృతి చెందాడు. మహమ్మద్ బాఘేని ఆర్మీ చీఫ్ కూడా మృతి చెందాడు. ఎంత పెద్ద ఘటన చూడండి. మన భారతదేశం మీద ఎవరైనా దాడి చేసి మన ఆర్మీ చీఫ్ని చంపేశారనుకోండి, ఎంత సీరియస్గా తీసుకుంటాం? మన స్థావరాల మీద దాడులు చేశారనుకోండి, ఎంత సీరియస్గా తీసుకుంటాం? ఇప్పుడు ఇరాన్ అంత సీరియస్గా తీసుకోవాలి అనుకుంది, కానీ అంత సీరియస్గా తీసుకునే అవకాశం ఉందా అంటే అంత సీరియస్గా తీసుకునే అవకాశం ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే ఒక డిఫెన్స్ మెకానిజంలో ఇరాన్ పడిపోయింది. మా దేశంలో మా స్థావరాల మీద, మా ప్రాంతాల మీద, నివాసయోగ్యమైన ప్రాంతాల మీద ఎలా దాడులు చేస్తుంది, ఇది ఖచ్చితంగా యుద్ధంగానే పరిగణిస్తామని చెప్పేసి ఇరాన్ అధ్యక్షుడు చెప్పినప్పటికీ కూడా ప్రతి దాడులు చేస్తుందా అనుకునే లోపే అమెరికా స్పందించింది. ఇరాన్ మీద దాడి చేయటం ఒక అద్భుతమైన పని ఇజ్రాయెల్ చేసిందని చెప్పింది. అసలు అమెరికా ఎందుకు మద్దతు ఇస్తోంది? ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేసిందంటే ఇరాన్ అణు దేశంగా మారిపోతుందేమోనన్న భయంతో. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇరాను అణు నిరాయుధీకరణ ఒప్పందం కూడా చేసుకుంది. అణ్వస్త్రాలు తయారు చేయమని ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత వైదొలిగింది. ఆ తర్వాత అమెరికా బృందాలు కొన్ని తనిఖీలు చేసినాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా మళ్ళీ ఇరాన్ అణుబాంబుల తయారీ మీద నిమగ్నమైంది. దాదాపు యురేనియంని 60% శుద్ధి చేశారు. యురేనియం సేకరించడము, దాన్ని శుద్ధి చేయటము, దాన్ని అణుబాంబుగా మార్చటము, దాదాపు 90-95% శుద్ధి చేస్తే అణుబాంబుగా మార్చచ్చు. ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు ఇరాన్కు సంబంధించిన శాస్త్రవేత్తలు. సో ఆ శాస్త్రవేత్తలు 6 న్యూక్లియర్ సైంటిస్టులు 6 కూడా మట్టుబెట్టింది ఇజ్రాయిల్. ఏకంగా నేరుగా అణుస్థావరం మీద దాడి చేసింది. అంటే ఇప్పటికే సిద్ధమయ్యి మరి ఒక సంవత్సరం లోపు, ఇంకా సంవత్సరం పడుతుందట, ఈ సంవత్సరం లోపే అణుబాంబులు తయారు చేసుకోవచ్చు అన్నట్టుగా దానికి కావలసిన ముడి సరుకులన్నీ రెడీ చేసుకున్న సందర్భంలో కరెక్ట్గా ఆ అణుస్థావరాల మీద దాడి చేసి తీరని దెబ్బ కొట్టింది ఇజ్రాయెల్ అని చెప్పాలి. దాదాపు 100 డ్రోన్లు ఏకకాలంలో దాడులు. సో ఈ అంశం మీద అంటే మాకు అమెరికా మద్దతు కూడా ఉంది. మాకు ముప్పు కలుగుతుంది కాబట్టే మేము దాడి చేశామని ఇజ్రాయెల్ చెప్తోంది. రేపు మాపు అణ్వాయుధ దేశంగా మారితే పక్కనున్న మాకు చాలా థ్రెట్. దానివల్ల మా ప్రాణాలు రక్షించుకోవటానికి, మా దేశాన్ని రక్షించుకోవటానికి మేము ఆత్మరక్షణ వ్యూహంలో భాగంగా దాడి చేశాము. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతోటి ఈ దాడులు చేసింది. అయితే దీనికి అమెరికా కూడా మద్దతు ఉంది అని బాహాటంగానే నెతన్యాహు చెప్పారు. అయితే అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్ రూబియో ఏమంటారంటే మా ప్రమేయం ఏమీ లేదు, మాకేమీ సంబంధం లేదు, మా రక్షణ బలగాలను ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళని కాపాడుకోవటమే మా బాధ్యత తప్ప అంతకు మించి ఏమీ లేదన్నాడు. ఆయన అన్న కొన్ని గంటల్లోనే ట్రంప్ ఈ వ్యవహారం మీద మళ్ళీ బాహాటంగా హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్కి మళ్ళీ చెబుతున్నాం, ఇది ఆఖరి అవకాశం అంటున్నారు ట్రంప్. మీరు
అణ్వాయుధాలు తయారు చేసే ప్రక్రియలో గనక ఉంటే గనక తీవ్రంగా నష్టపోతారు అన్న హెచ్చరికలు జారీ చేశారు. ఈసారి దాడులు చేస్తే అలా ఇలా ఉండవు, తాట తీసేస్తాం, ఇరాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా చేస్తామన్నంత తీవ్రమైన హెచ్చరికలు చేశారు ట్రంప్. ముఖ్యంగా ఇజ్రాయెల్కి మా మద్దతు ఉంది అని చెప్పారు. ప్రత్యక్ష ప్రమేయం ఇప్పటివరకు మాది లేదు, ఇజ్రాయెల్ మాత్రమే దాడి చేస్తుంది. కానీ ఒకవేళ గనక ప్రతి దాడులకు ఇరాన్ దిగితే ప్రత్యక్ష ప్రమేయం మాది ఉంటుంది, ఇజ్రాయెల్కి మేము సహకరిస్తాము, మేము మద్దతు ఇస్తాము. సో ఇజ్రాయెల్ చేసిన పనిని మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము, ఒక అద్భుతమైన పనిని చేసింది ఇజ్రాయెల్ అని చెప్పి అమెరికా అంటోంది. ఇంకా ఒక అడుగు ముందుకేసి మరొక హెచ్చరిక కూడా జారీ చేశారు ట్రంప్. అదేంటంటే అత్యంత ప్రాణాంతకమైన ఆయుధాలు అమెరికా వద్ద ఉన్నాయి, అవి ఇజ్రాయెల్ వద్ద కూడా మేము షేర్ చేసుకున్నాము, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి అని చెప్పేసి ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఇది చివరి అవకాశం ఇస్తున్నాం, మీరు అణ్వాయుధ నిరాయుధీకరణ ఒప్పందానికి రావాలి, లేదంటే ఇరాన్ ప్రపంచ పటంలో ఉండడం అనేది కష్టమే అన్న వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇది. సో ఇరాన్ ఎలా రియాక్ట్ అవుతుంది? వాస్తవానికి ఇజ్రాయెల్ మీద చాలా రోజుల నుంచి పాలస్తీనాకు మద్దతుగా ఇరాన్ మాట్లాడుతూ వస్తోంది. కానీ ఏ రోజు కూడా ప్రత్యక్షంగా దాడి చేయలేదు, కానీ మాటల దాడులు మాత్రం కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రత్యక్షంగా దాడి చేయటం ఇజ్రాయెల్ అనేది ఇరాన్కి అసలు ఒక రకంగా ఊపిరి తీసుకోలేనంత పనైంది. తిరిగి దాడి చేద్దామనుకునే లోపు అమెరికా హెచ్చరికలు, దీంతో ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. అయితే తగ్గేదే లే అంటున్నారు నెతన్యాహు. ఖచ్చితంగా మీరు అణు నిరాయుధీకరణ ఒప్పందంలోకి వస్తే తప్ప అప్పటి వరకు దాడులు ఆగవు అంటున్నారు. సో ఇజ్రాయెల్ శక్తియుక్తులు, చిన్న దేశం, అతి చిన్న దేశము అయినా ఇజ్రాయెల్ తన చుట్టూత శత్రువులను పెట్టుకొని ఇజ్రాయెల్ అక్కడ జీవిస్తోంది. సో ఆ అంశానికి సంబంధించి మరొకసారి ఆ స్టోరీలో కూడా చూద్దాం. ఇజ్రాయెల్ చుట్టుపక్కల ఏ దేశాలు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఆ దేశాలు ఉన్నాయి, ఇజ్రాయెల్ మీద కక్షగట్టి ఉన్నా కానీ ఇజ్రాయెల్ ఏ రకంగా తనను తాను రక్షించుకుంటోంది అనే అంశాలు మాట్లాడుకుందాం. ఇజ్రాయెల్ కేవలం రక్షించుకోవటమే కాదు, వ్యవసాయం లాంటి అంశాల్లో టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి కూడా అవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్కి సంబంధించిన స్పెషల్ స్టోరీ మళ్ళీ నేను చేస్తాను. బట్ ఇవాళ మాత్రం ప్రపంచంలో ఇదొక కీలకమైన పరిణామంగా మనం చూడాలి. మరి ఇరాన్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది ట్రంప్ మాటలకి అనేది కూడా మనం వేచి చూడాలి.